ఇక సంగారెడ్డిలోని రెవెన్యూ కాలనీ జలదిగ్బంధంలో చిక్కుకుని కొన్ని రోజులైపోతోంది. నీళ్లలోనే కాలనీ వాసుల కాలం గడుస్తోంది. తాగునీటితో పాటు ఇంతవరకు ఇతర అవసరాలకు కూడా నీరు కరువైపోయింది. నిత్యావసరాల కోసం జనాలు పాట్లు పడుతున్నా రెవెన్యూ కాలనీ వైపు అధికారులు కన్నెత్తి చూడడం లేదు. కాపాడాలని ఆర్తనాదాలు చేస్తున్నా పట్టించుకునే వారే కరువైపోయారు. దిగువన ఉన్న ఎర్రకుంట తూములు మూసివేయడంతో కాలనీని వరద ముంచెత్తింది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చిక్కుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో సంగారెడ్డి జిల్లా ఎర్రకుంటలో వరదలో చిక్కుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి. కానీ అధికారులు కూడా ఇప్పటి వరకు కూడా ఇక్కడ రానటువంటి పరిస్థితి ఉంది. దీంతో వారంతా కూడా సొంతంగా ట్రాక్టర్లు ఏర్పాటు చేసుకుని తమ బంధువులకు సమాచారం ఇవ్వడంతో సొంతంగా ట్రాక్టర్లు ఏర్పాటు చేసుకున్న వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. వారంతా కూడా ట్రాక్టర్లలో ఎక్కి కూర్చున్నటువంటి పరిస్థితి. తమకు ఓన్లీ అంటే కట్టుబట్టలతో సహా వారు బయటికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. తిరిగి వరద తగ్గడంతో తిరిగి వద్దామన్న ఆశ మాత్రం వారిలో కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో ట్రాక్టర్లో వారు వరద ప్రాంతాల్లో చిక్కున్నటువంటి వారు ఉన్నారు. అన్న ఎక్కడికి వెళ్తున్నారన్న? మేము ఇక్కడ మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. మల్కాపూర్లో ఉంటారు. ఎన్ని రోజుల నుంచి ఉంది వరద? ఇది 1 వీక్ నుండి ఉంది సార్. సేమ్ 1 వీక్ నుండి. అసలు ఎవరు అధికారులు కానీ ఎవరైనా వచ్చిరా అసలు మీ దగ్గరికి? ఎవరు రాలేదు ఇప్పటివరకు అయితే. ఇంకా ఇప్పటివరకు అయితే సో ఇదైతే మనకు లాస్ట్ 2-3 ఇయర్స్ నుండి అయితే ఏం లేదు. ఇదే ఫస్ట్ టైం ఇట్లా వాటర్ రావడం ఇక్కడికి. సో మాకు ఆఫీస్కి వెళ్ళాలన్నా ఎక్కడికైనా షాప్కి వెళ్ళాలన్నా చాలా ప్రాబ్లం అయిపోతుంది ఇక్కడ. ఇప్పుడు ఈ వాటర్లో వెళ్ళాలన్నా భయం అవుతుంది. ఎందుకంటే చుట్టూ మొత్తం చీది ఉంది. పాములు వస్తూ ఉంటాయి, చేపలు వస్తూ ఉంటాయి. ఏదైనా సరే రేపు పొద్దున ఇప్పుడు మేము మళ్ళీ ఆఫీస్కి పోవాలన్నా ఈ నీళ్ళకెంచే పోవాలి. ప్రాబ్లం అయిపోతుంది. సో ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చి దీన్ని చూసి ఒక సొల్యూషన్ అనేది వస్తే బాగుంటుంది మాకు కూడా. లేదు ఇది ఫస్ట్ టైం ఇట్లా ఇంతనం వాటర్ రావడము. ఎప్పుడు రాలేదు. సో ప్రతిసారి వచ్చేది కానీ ఇంతనం రాకపోయేది. అసలు మేము వెళ్ళిపోయేది వాక్ తీసుకుంటానే. కొన్ని వచ్చేది వెళ్ళిపోయేది అటు. ఇప్పుడైతే ఏం లేదు అట్లా. ఈసారి చాలా ఈడికి వచ్చేసినాయి, మొత్తం మెడ వరకు వచ్చేసినాయి నీళ్ళు. నడుచుకుంటూ పోవాలన్నా ప్రాబ్లంగానే ఉంది. లేదు అస్సలు లేదు. అమ్మా ఎక్కడికి వెళ్తున్నారమ్మా? మా మరిది దగ్గర. ఎట్లున్నారు మరి ఇన్ని రోజులు ఈ వరదలో? ఎట్లున్నారమ్మా? ఎట్లున్నారు ఈ వరదలు ఎన్ని రోజులు? వారం 10 రోజులు అయ్యాయి సార్. ఇట్లానే ఉన్నాయి. వర్షం తగ్గుతుందా మరి? ఏం తగ్గలేదు ఇంకా. మరి ఇప్పుడు ఎట్లా అంటే ఏమేమి తీసుకెళ్తున్నారు ఇప్పుడు ఉండడానికి? ఇప్పుడు బట్టలు ఇవి అవి తీసుకోపోతున్నాం అంతే. మా మరిది దగ్గర పోతున్నాం. ఇంట్లో సామాన్లు అన్నీ ఉన్నాయి, పైన పెట్టేసినాం. మరి ఎట్లా తడిచిపోతే? ఇప్పుడు ఏమో దేవుడు ఏం చేస్తాం ఇక. మొత్తంగా చూసుకుంటే మాత్రం సంగారెడ్డి జిల్లాలో మాత్రం ఇంకా వరద బీభత్సం మాత్రం ఆగడం లేదు. వర్షం తగ్గినా కూడా వరద మాత్రం ఆగని పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, సంగారెడ్డి జిల్లా.